మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదని చెప్పింది దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26 నుంచి 4వ అధ్యాయం 4 వరకు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లని, చాలు నీకును ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు యొర్దాను దాటకూడదు. నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరిచూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. అప్పుడు మనం బెత్పాయేరు ఎదుటను లోయలో దిగి ఉంటిమి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలు నేను మీకు బోధించున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. బయలుపేరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కన్నులారా చూసిద్దురు కదా. బయలుపేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేసిను. మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఇక్కడ మోషే బతిమాలుకుంటున్నాడు, నేను కూడా వాగ్దాన దేశంలోకి వస్తాను ప్రభా, నన్ను కూడా వాళ్ళతో పాటు నడిపించంటే, అసలు మిమ్ముని బట్టి నా మీద కోప్పడి దేవుడు, నువ్వు యొర్దాను దాటకూడదు, ఆ మాట ఇంక ఆ మాట ఎత్తకు, నా దగ్గర ఇంకా ఆ దేశానికి వస్తానన్న మాట ఎత్తొద్దని దేవుడు నన్ను ఇంకా అక్కడికి రాకూడదని చెప్పారు. కానీ నువ్వు పిస్గా కొండ ఎక్కువ, ఆ కొండ మీద నుంచి ఆ వాగ్దాన దేశం అంతా కనపడితే తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమట అన్ని దిక్కులు చూడొచ్చు. నువ్వు చూసి నువ్వు యెహోషువని బలపరిచి దృఢపరిచి వీళ్ళకి ముందు నడవమని, నాయకుడిగా నడవమని అతనికి అన్ని బోధించి అన్నీ తెలియజేయి అని చెప్పినప్పుడు మనం బెత్పాయేరులో అక్కడ దిగాము. తర్వాత ఇప్పుడు నేను దేవుడు నాకేం ఆజ్ఞాపించారో మీకు చెప్పమని, మీరు స్వాధీనపరచుకున్నాక ఆ దేశంలో మీరు ఎలా ఉండాలో అవి నేను మీకు ఇప్పుడు బోధిస్తున్నాను అని చెప్పి, ఇప్పుడు నేను దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిలో ఏ ఆజ్ఞను మీ సొంత ఆజ్ఞలు ఏమి కలపకూడదో, మళ్ళీ అందులో మీకు నచ్చలేదు ఒక ఆజ్ఞని ఆజ్ఞ తీసివేయకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరేమి కలపడం తీయడం కాదు. నేను దేవుడు ఆజ్ఞాపించింది నేను మీకు చెప్పిన ఆజ్ఞలన్నీ ఇందులో ఉండవలసిందే. ఇందులో ఒకటి కలపటం, ఒకటి తీసివేయటం అటువంటి పనులు మీరు చేయకూడదు. అలాగే బయలుపేరు ఎదుట అంటే అప్పుడు బిలాము వచ్చి శపించడానికి వచ్చాడు మోయాబు రాజు పిలిచినప్పుడు. ఆ శపించటానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ మోయాబు స్త్రీలతో వ్యభిచరించడం, వాళ్ళ దేవతలు పూజలు చేయటం, వాళ్ళ దేవతలు వీళ్ళ దగ్గరికి తేవటం, వాళ్ళ దేవతల గుడికి వెళ్ళటం, ఇశ్రాయేలు వెళ్ళటం, చెడిపోయినప్పుడు అనేక మంది తెగులొచ్చి నాశనం అయిపోయారు. ఇశ్రాయేల్లో నశింపజేశారు దేవుడు. ఇంకా దేవుణ్ణే పూర్ణ మనసుతో హత్తుకున్న వాళ్ళందరూ మిగిలేరు. కనుక అలా చేసిన వాళ్ళందరూ నశించిపోయారు. దేవుణ్ణి మీరు హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని ఇక్కడ రిపీట్ చేసి మళ్ళీ చెప్తున్నాడు మోషే ఆ ఇశ్రాయేల్కి.